హాయ్ అండి. ఈరోజు దొడ్డు రవ్వతో ఉప్మా చేస్తా. ఈ దొడ్డు రవ్వ ఉప్మా ఈ రోజుల్లో షాపుల్లో దొరుకుతుంది. మా చిన్నప్పుడు అయితే ఇసురాయి పెట్టి ఇసురుకునే వాళ్ళము, బియ్యము ఇసురుకొని ఈ ఉప్మా చేసుకునే వాళ్ళము. ఎందుకంటే ఈ రోజుల్లో సన్నపు రవ్వ అయినా దొరుకుతుంది, ఉప్మా రవ్వ దొడ్డుదైనా దొరుకుతుంది. ఈరోజు దొడ్డు ఉప్మా రవ్వతో ఉప్మా చేస్తా. ఇప్పుడు నూనె పోసుకుందాము. మేము చిన్నప్పుడు మా అమ్మ ఎట్లా చేసిందో ఇప్పుడైతే నేను కూడా అట్లే చేద్దామని చేస్తాను, వెనకటి వాళ్ళలాగా. ఈ ఉప్మా 1 కప్పు తీసుకున్న ఉప్మా రవ్వ సరిపోద్ది. నేను పోసిన నూనె 1 స్పూన్ పోసిన, కొంచెం పోసిన. వెనకటి రోజుల్లో ఉప్మా చేసుకోవాలనుకుంటే బియ్యం తీసుకొని చిన్న ఇసురాయి పెట్టి ఇసురుకునేది. చిన్న ఇసురాయి ఉండేది, పెద్ద ఇసురాయి ఉండేది. ఎందుకంటే పెద్ద ఇసురాయితోటేమో మక్కలు గడకిసురుకునేవాళ్ళు, చిన్నదాంతో పప్పులు ఇట్లా ఉప్మా రవ్వలు, గ్యారెలు చేసుకోవాలంటే పిండి అట్లా ఇసురుకునేవాళ్ళు. వెనకట ఊళ్ళల్లో గిన్నెలు లేవు పట్టడానికి, ఎక్కడో సిటీ దగ్గర ఉన్న వాళ్ళకు ఉండేవి, కానీ ఊళ్ళలోనైతే ఉండకపోవు. అట్లా కష్టపడరు కాబట్టి ఆ రోజుల్లో ఎక్సర్సైజ్ అవసరం లేదు. ఈ రోజుల్లో మాత్రం ఎక్సర్సైజ్ చేయాలని ఎక్సర్సైజ్ చేస్తారు, పనులేం లేవు కదా. అందుకే వాకింగ్ అయితే లేదు, బాడీ ఎక్సర్సైజ్ అయితే లేదు. వాకింగ్ అయితే లేదని వాకింగ్ చేస్తారు, ఎక్సర్సైజ్ కావాలని ఎక్సర్సైజ్ చేస్తారు. వెనకటి వాళ్ళు చేనులకు చిలకలకు పోయేది, వాకింగ్ అయ్యేది. ఈ వడ్లు దంచుకునేది, మక్కలు ఇసురుకునేది, పప్పులు ఇసురుకునేది, పిండిలు ఇసురుకునేది, కారపొడి దంచుకునేది, అన్ని పనులు చేసుకునేది. వాళ్ళకి ఎక్సర్సైజ్ అయ్యేది. బావిల నుండి నీళ్లు తోడుకునేది, చేరుకునేది, అట్లా అన్ని పనులు చేసుకునే వాళ్ళప్పుడు. అట్లా వాళ్ళకు ఎక్సర్సైజ్ వాకింగ్ అయ్యేది. ఏది అవసరం లేదు ఆ రోజుల్లో. ఏ రోగాలు లేవు, నొప్పులు లేవు. ఈ రోజుల్లో అన్ని రోగాలు, నొప్పులు, ఎక్సర్సైజ్, వాకింగ్లు అన్నీ కావాలి. పొద్దున లేచిందంటే అదే పనులు. ఈ ఉప్మా అయితే వెనకటి వాళ్ళ తిరిగేస్తాను. ఉల్లిపాయలు కూడా వేసుకుందాము. మాటల్లో పడి తాలింపు కొంచెం ఎక్కువ వేగింది, మాడిపోయింది, ఏం కాదు. ఎండుమిర్చి కాబట్టి టేస్టీగానే ఉంటాయి. ఈ దొడ్డు ఉప్మా రవ్వ పొడి పొడి చేసుకోవాలి. స్కూళ్ళల్లో పెట్టినట్టు, చిన్నప్పుడు స్కూళ్ళల్లో పెట్టేది కదా, స్కూళ్ళల్లో పెట్టిన ఉప్మాలో ఈ ఉల్లిగడ్డ వేయకూడదు కానీ జీలకర్ర అన్నీ చేసేవాళ్ళు, టేస్ట్గా ఉండేది. పొడి పొడి చేసేది. ఈరోజు నేను కూడా పొడి పొడి చేద్దామని చేస్తాను. ఇప్పటి వాళ్ళు ఎటన్నా వెళ్ళాలంటే బండ్ల వీన, కార్ల వీన వెళ్ళడాయే. వెనకటి వాళ్ళు అయితే ఎంతన్నా దూరం నడిచిపోయేవాళ్ళు, వాకింగ్ అయ్యేది. దొడ్డు ఉప్మా రవ్వకు 1 కప్పుకు 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. నీళ్ళు కొద్దిగా మరగంగా ఉప్మా రవ్వ పోసుకోవాలి. ఇట్లనే పొడి పొడి చేసుకునే వాళ్ళం అప్పుడు, స్కూళ్ళల్లో పెట్టిన ఉప్మాలాగా. ఇట్లా మీరు చిన్నప్పుడు మీకు కూడా స్కూళ్ళల్లో పెడితే తిన్నారు కదా, బాగుంది కదా. ఇది కూడా బాగుంటుంది.